ఎవరికి లేదు. తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను. నటుడు శివాజీపై యూట్యూబర్ అన్వేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ సీరియస్ అయింది. యూట్యూబర్ అన్వేష్పై గోపాల్పట్నం పిఎస్లో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఫిర్యాదు చేశారు. తక్షణమే అన్వేష్ ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశం, భారతీయ మహిళలపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులు పరిశీలించి చర్యలు చేపడతామని గోపాలపట్నం సిఐ సన్యాస్ నాయుడు తెలిపారు. సింహాచలం చెందినటువంటి పూడిపెద్ది శర్మ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే యూట్యూబర్ అవినాష్ అనే వ్యక్తి యూట్యూబ్లో మహిళలను కించపరుస్తున్నట్లుగా, పురాణాల్లో కొంతమంది స్త్రీలను కూడా అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి తగు చర్య తీసుకోమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాని మీద మా ఆఫీసర్స్ దృష్టిలో పెట్టి ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేసి చట్టపరంగా చర్య తీసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా యనమదూరు శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి దేవస్థానం నూతన పాలవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్గా నడపన రామ్